నందగోపాల్ అయితే చనిపోయినట్టు నాటకం ఆడటానికి ఎస్ఐ కూడా హెల్ప్ చేశాడు కాబట్టి డబ్బుల కోసం అని చెప్పేసి నందగోపాల్ దగ్గరికి అయితే ఎస్ఐ అయితే వెళ్తూ ఉంటాడనమాట. అప్పు ఇంకా వాళ్ళిద్దరిని అయితే చూసి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని రికార్డ్ చేసి వీడియో ఇద్దరిని తీసుకొని సీతారామయ్య కాళ్ళ మీద అయితే పడేస్తుంది అనమాట. దాంతో బ్యాంక్ వాళ్ళు అయితే సీతారామయ్యకి క్షమాపణ చెప్పి వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్పు అయితే ఎస్ఐని ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. అప్పుడే కావ్య అయితే ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదే అని చెప్పేసి చెప్పగానే వాళ్ళని కొంచెం టైం ఇవ్వమని అడగక్క, ఆ నందగోపాల్ గడు బతికి ఉన్నాడని చెప్పేసి టైం తీసుకోండి అని చెప్పేసి అప్పు అనగానే ఇంతకుముందు ఇలానే చేసి మేము ఫెయిల్ అయ్యాం, ఇప్పుడు వాడిని చూస్తే కానీ వాళ్ళు నమ్మరు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. అర్థమైందక్క, నేను చూసుకుంటాను, ఆ నందాగడితోనే వస్తానని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తుంది అనమాట అప్పు. కావ్య కూడా ఫోన్ పెట్టేసి టెన్షన్గా ఉండగానే అప్పుడే రాజు వచ్చి ఏమని చెప్తుంది మీ చెల్లి అని చెప్పేసి అడుగుతాడనమాట. నందాగాడు ఖచ్చితంగా దొరుకుతాడని చెప్తుందని చెప్పేసి చెప్తుంది కావ్య. దొరకాలి, లేకుంటే మన కుటుంబం రోడ్డును పడుతుంది. నందాగాడు కనిపిస్తే మాత్రం చంపేస్తాను. పాపం తాతయ్య మంచి మనసుతో సంతకం పెడితే వాడు ఇలా చేశాడని చెప్పేసి జరిగింది తలుచుకొని చాలా బాధపడుతున్నాడని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. కూల్గా ఉండండి, ఏమైనా చేస్తే మనకే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక తర్వాత అయితే ఇందిరాదేవి ఏడుస్తూ బాధపడుతూ ఉండగానే ఏంటి చిట్టి బాధపడుతున్నావు అని చెప్పేసి సీతారామయ్య అయితే అడుగుతాడనమాట. లేదు బావా, ఇచ్చిన మాటకు సర్వస్వం వదులుకుంటున్నా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, అక్కడే బతుకుతానని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. ఇక అప్పుడే అపర్ణ చాలామంది దాంపత్యం ఏంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది. రాహుల్ అయితే మన నగలు జాగ్రత్తగా దాచిపెట్టావా మమ్మీ అని చెప్పేసి రుద్రాణినే అడుగుతూ ఉంటాడనమాట. అన్ని లాకర్ నుంచి బెడ్ కింద పెట్టాను, వీళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కాదు కదా రైడ్ చేయడానికి అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. ఆ మాటలు విన్న స్వప్న అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి మనల్ని దొంగలా చూస్తుంది, నగల విషయం కనిపెట్టేసిందా అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇంతలో స్వప్న అత్త అందరూ నగలు తీసుకొచ్చారు, నువ్వు తీసుకురాలేదేంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. వెళ్ళి తీసుకురండి, బ్యాంక్ వాళ్ళు వచ్చి అడుగుతారు అని చెప్పేసి అనగానే నా మొహానికి నగలు ఎక్కడ ఉండి సచ్చాయి అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. నీ పెళ్ళికి తాతయ్య గారు పెట్టారు కదా అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది. నీకు మావయ్య గారు బాగానే పెట్టారు, నా నగలు పెట్టావు కదా, ఇప్పుడు నీ నగలు పెట్టాను, చెల్లుకు చెల్లు, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటదనమాట. అసలు ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధమే లేదు, నేను దుగ్గిరాల వారి ఇంటి ఆడపడుచునే కాదు, మా వంశం వేరు ఇంటి పేరు వేరు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అపర్ణ, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, ఆస్తి పంపకాలు అనేసరికి ఆడపడుచులా పోట్లాడతావు, నగలు అడిగేసరికి కాదంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. మర్యాదగా అడిగితే వీళ్ళు ఎందుకు ఇస్తారు, బెడ్ కింద పెట్టుంటారు, వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి స్వప్న అయితే అంటుంది. భలే గుర్తు చేసావు స్వప్న, మనం నగలు లేకుండా ఉంటే తన నగలు దిగేసుకొని ఉంటుందా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటదనమాట. స్వప్న వెళ్ళి రుద్రాణి నగలన్నీ తీసుకొచ్చేసి ఇస్తుందన్నమాట. 100 కోట్లకు ఏమాత్రం తగ్గినా తాతయ్యకి మాట వస్తుందని చెప్పేసి స్వప్న అనగానే మంచి పని చేసావని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడు. మమ్మీ నా పెళ్ళం పనులే రోడ్డు మీద పడేసిందని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక తర్వాత అయితే ఎస్ఐని అప్పు ఫాలో అవుతూ వెళ్తుందనమాట. ఎస్ఐ అయితే నందా ఉన్న చోటుకైతే వెళ్తాడనమాట. నందాగడు అప్పుడే మందు తాగుతూ ఉంటాడు. అది చూసి ఎస్ఐ చప్పట్లు కొడుతూ సూపర్ నందా అని చెప్పేసి నందాగడిని అయితే పొగుడుతూ ఉంటాడనమాట. నందా ఎస్ఐ మాట్లాడుకునేది మొత్తం ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పు ఇద్దరు డబ్బు కొట్టేయడం కమిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. త్వరగా డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి డబ్బు ఇస్తాడనమాట నందా. త్వరగా వెళ్ళి షాప్, ఎవరికైనా అనుమానం వస్తే అడ్డంగా దొరికిపోతా అని చెప్పేసి నందా అయితే అంటూ ఉంటాడు ఎస్ఐని. ఆల్రెడీ దొరికిపోయారని చెప్పేసి అప్పు వచ్చి హ్యాండ్స్ అప్ అని చెప్పేసి గన్ అయితే తీస్తుంది అనమాట. కానిస్టేబుల్స్ వచ్చి నందాని అయితే పట్టుకుంటారు. తప్పించుకోవడానికి ట్రై చేయకు, బాడీలో బుల్లెట్స్ దిగిపోతాయని చెప్పేసి నందాను లెక్కలు తేలట్లేదా, వెళ్ళి స్టేషన్లో ఇద్దరం సరిగ్గా లెక్క పెడదాం పద, డబ్బు కోసం ఆశపడి స్నేహానికే మచ్చ తెస్తావా అని చెప్పేసి ఎస్ఐని అయితే అంటున్నదనమాట. నిన్ను నమ్మి 100 కోట్లకు ష్యూరిటీ ఇచ్చిన ఒక గొప్ప ఫ్యామిలీని ఎలా చేస్తావని చెప్పేసి నందాని అయితే కొడుతుందనమాట అప్పు. అది చూసి ఎస్ఐ కూడా భయపడిపోతూ ఉంటాడు. ఇక అన్నిటికీ లెక్క సరిపోయిందని చెప్పేసి సీతారామయ్య అయితే బ్యాంక్ వాళ్ళతో అడుగుతూ ఉంటాడనమాట. ఆల్రెడీ రాజుగారు 25 కోట్లు కట్టారు, 75 కోట్లకు సరిపోయింది, చెప్పడానికి మాకు వినడానికి మీకు బాగాలేకున్నా మీరు ఇవాళ నుంచి ఖాళీ చేయాలి సార్ ఇల్లు
అందరూ ఈ పత్రాలపై సంతకాలు చేయండి అని చెప్పేసి బ్యాంకు వాళ్ళైతే అంటారనమాట. ఇక సీతారామయ్య సంతకం చేయడానికైతే పెన్ అయితే తీసుకుంటాడు. ఇక అప్పుడే సీతారామయ్య చెయ్యి వణుకుతూ ఉంటే ఇందిరాదేవి అయితే పట్టుకుంటుందనమాట. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ఈ సంతకం చెప్తుంది. మళ్ళీ ఆస్తులు సంపాదించుకోవచ్చు, సంతకం చేయి బావ అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. ఇంతలో నంద ఎస్ఐ లాక్కొచ్చి సీతారామ కాళ్ళ ముందైతే పడేస్తుంది అనమాట. అప్పు, తాతయ్య గారు మీరు ఇక ఆస్తులు బ్యాంకు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పు అనగానే బ్యాంకు వాళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారనమాట. వీడే దివాలా తీసిన నంద ఇన్నాళ్ళు చనిపోయినట్లు నాటకం ఆడాడు. తండ్రి చనిపోగానే బోర్డు తిప్పేశాడు. వీడి ఆస్తులు ఎక్కడికి పోలేదు కాబట్టి మా ఆస్తులు మాకిచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. అమ్మయ్య, నా నగలు పోలేదుగా, ఆస్తులు దక్కాయని చెప్పేసి రుద్రాణి ధనలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటారు. మాకు చాలా గిల్టీగా ఉంది. ఒక్క షూరిటీ సంతకం కోసం ఇంత ఆస్తిని వదులుకోవడం చూసి మీకు చేతులెత్తి దండం పెట్టాలి. మీరు వీడిని తీసుకొచ్చి చాలా హెల్ప్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి, మేమే వీడి నుంచి ఆస్తులు తీసుకుంటాం అని చెప్పేసి బ్యాంకు వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. బావా నీతో ఉంటూ నందాకి హెల్ప్ చేశాడు ఈ ఎస్ఐ అని చెప్పేసి అప్పు అయితే చెప్తుందనమాట. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉందిరా, డబ్బు అడిగితే నేనే ఎంతైనా ఇచ్చేవాడిని కదరా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇద్దరిని సెల్లో పడేయండి అని చెప్పేసి కానిస్టేబుల్స్కి అయితే చెప్తుంది అప్పు. అమ్మ అప్పు, చిన్నదానివి అయ్యావు కానీ చేతులెత్తి దండం పెట్టాలని ఉంది. కోడలిగానే కాదు పోలీసుగా కూడా బాధ్యత నిర్వర్తించావని చెప్పేసి సీతారామయ్య అయితే అంటూ ఉంటాడనమాట. నేను చేసిందేం లేదు, వాడు బతికి ఉన్నాడన్న విషయం చెప్పింది అక్క బావ అని చెప్పేసి అప్పు అయితే చెప్తూ ఉంటుందన్నమాట. వాడికి బతికి ఉన్న విషయం ముందే తెలిసి ఉంటే ఇక్కడ దాకా ఎందుకు రానిచ్చారని చెప్పేసి సుభాష్ అయితే అడుగుతాడనమాట. అలా చెప్తే ఎవరు నమ్ముతారు? డబ్బులు ఎగ్గొట్టడానికి నాటకం ఆడుతున్నామంటారు. అందుకే వాడిని తీసుకొచ్చి అప్పుగా చెప్పాం. సరైన సమయానికి అప్పు తీసుకొచ్చి కాపాడిందని చెప్పేసి రాజు కావ్య అయితే చెప్తుంటారనమాట. ఎప్పుడు కోడలుగా అడుగు పెట్టావో కానీ ప్రతిసారి ఇంటిని కాపాడుతూనే వస్తున్నావు. ఇచ్చిన మాటకు ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెడుతున్నావా అని ఎక్కడో గిల్టీగా ఉండేది. ఇంటి దేవతవు అయిపోయావమ్మా అని చెప్పేసి సీతారామయ్య అయితే అంటాడనమాట. ఇక అప్పుడే ఇందిరాదేవి అవును బావా, తను దేవత, తను ధైర్యలక్ష్మి, ఇద్దరు కలిసే కదా కేసును సాల్వ్ చేశారని చెప్పేసి అంటదనమాట. అసలు వీళ్ళిద్దరు ఇంట్లోకి రావడానికి నేనే కదా కారణం అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. ఒప్పుకుంటున్నాను, మీ ముగ్గురు కోడల వల్లే ఇవాళ మేము చాలా సంతోషంగా ఉంటున్నాం, హ్యాపీనా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటుంది. బావగారు మీరు ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇదంతా చేసింది విశ్వ ఎస్ఐ కాదు, వీళ్ళని వెనుక నుండి నడిపించింది అనామిక సామంత్ అని చెప్పేసి అప్పు అయితే చెప్పగానే ఇక రాజ్ కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. దాని కోపం ఇంకా చల్లారలేదా, పగబట్టిన పాములా చూస్తుంది అని చెప్పేసి అపర్ణ అయితే అంటదనమాట. ఎన్నిసార్లు చెప్పినా మన ఫ్యామిలీకి ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తూనే ఉన్నారు, ఈసారి మాత్రం వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పేసి కోపంగా వెళ్తాడనమాట రాజ్. అయ్యయ్యో ఆవేశంలో ఏం చేస్తాడని చెప్పేసి కావ్య అయితే వెనకాలే వెళ్తుంది. నగలు పోలేదు, ఆస్తులు దక్కాయి అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుంది. నువ్వు జీవితంలో మారవే అని చెప్పేసి ఇందిరాదేవి అయితే చేదరించుకుంటుందన్నమాట. తర్వాత ధనలక్ష్మి నగలైతే తీసుకుంటుంది. తర్వాత ఇంట్లో ఖర్చులు తగ్గి అందరి దృష్టిలో చెడ్డవాళ్ళు అయ్యారు, ఇక ఏ సమస్య లేదు అని చెప్పేసి అపర్ణ అయితే అంటదనమాట. లేదమ్మా, అసలు సమస్య అలాగే ఉంది. ఆస్తి మొత్తం మొక్కలు చేసి ఎవరి వాటా వాళ్ళకి పంచాలని అనుకుంటున్నానని చెప్పేసి సీతారామయ్య అయితే అంటాడనమాట. ఇంకా అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.